హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో మటన్ కీమా టేస్టీగా, రుచిగా రావాలి అంటే ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మటన్ కీమా చేసుకోవడానికి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, మటన్ కీమా అండ్ కారం, ఉప్పు, పసుపు కూడా తీసుకున్నాను. కీమా చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయిలు కొంచెం హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. షాజీరా కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. తర్వాత ఒక స్పూను అల్లం పేస్టుని వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్టుని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకున్నాక మనం తీసుకున్న కీమాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆయిల్ అండ్ పసుపు మంచిగా కీమకి పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా వాటర్ అన్నీ పైకి తేలి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకున్నాక కలుపుకొని ఒక టమాటో తీసుకున్నాం కదా, టమాటోను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఉప్పు, కారం పట్టేట్టుగా కీమాకి మంచిగా బాగా ఒకసారి ఆయిల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత గ్రేవీకి కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ డ్రైగా చేసుకోవద్దు. డ్రైగా చేసుకుంటే మనకి రైస్లోకి కలుపుకోవడానికి రాదు. కొంచెం వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి కీమాని. ఇలా ఉడకడం వల్ల మంచిగా ఉప్పు, కారం పట్టుకుంటాయి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే కీమా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కర్రీస్ చేసేటప్పుడు కలుపుకుంటూ చేస్తే కర్రీస్ అనేటివి చాలా టేస్ట్గా వస్తాయి. అంతే అండి. మనం మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకోవాలి. కీమా రెడీ అయిపోతుంది. మన ఛానల్లో చేయబోయే మరిన్ని వంటల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసే వంటలని ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.